జిల్లాలతో తెలంగాణ కొత్త రాష్ట్రంగా 2014 జూన్ 2న ఏర్పడింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన నాటి టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. 9 డిస్ట్రిక్ట్లను కాస్త 33కు పెంచింది. త్వరలోనే తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అయితే కాంగ్రెస్ సర్కార్ జిల్లాల విషయంలో కదిపితే తేనె తుట్టెను కదిపినట్టు అవుతుందా లేదా అనేది కాలం తేల్చనుంది. హాట్ టాపిక్ గా మారిన సీఎం రేవంత్ కామెంట్స్. తెలంగాణలో తగ్గనున్న జిల్లాల సంఖ్య, అధికారులతో కమిటీ ఏర్పాటు యోచనలో రేవంత్. జిల్లాల పునర్విభజనపై రిటైర్డ్ జడ్జితో కమిషన్. 23 జిల్లాలనుకుంటే 33 జిల్లాలు ఏర్పాటు. ఇష్టానుసారంగా అశాస్త్రీయంగా విభజన. తెలంగాణలో మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకొచ్చింది. గత బీఆర్ఎస్ సర్కార్ రాజకీయ అవసరాల కోసం 10 జిల్లాలో ఏర్పడిన తెలంగాణలో పాత జిల్లాలను చలువలు పలువలుగా చీల్చేసింది. 10కి అదనంగా 23 జిల్లాలు మొత్తం 33 జిల్లాలుగా మార్చేసింది. ఇక రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు కూడా అస్తవ్యస్తంగా జరిగింది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమీక్ష చేయాలని భావిస్తోంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండల ఏర్పాటులో జరిగిన లోపాలను సవరించి శాస్త్రీయంగా, పాలనా యోగ్యంగా జిల్లాలను విభజించాలని భావిస్తోంది. తెలంగాణను 10 ఏళ్లు పాటించిన బీఆర్ఎస్ సర్కార్ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. పాత 10 జిల్లాలను ఇష్టానుసారంగా, అశాస్త్రీయంగా విభజించింది. కొడుకు కోసం ఒక జిల్లా, బిడ్డ కోసం మరో జిల్లా, తన లక్కీ నంబర్ కలిసి వచ్చేలా ఇంకో జిల్లా, రాజకీయ అవసరాల కోసం కొన్ని, ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు కొన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తారు. వాస్తవానికి తెలంగాణలో అప్పటి వరకు 10 నుంచి 15 జిల్లాల డిమాండ్ మాత్రమే ఉంది. కానీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏండ్లుగా డిమాండ్ ఉన్న జిల్లాలతో పాటు తన రాజకీయ అవసరాలు, ఇతర కారణాలతో మరో 8 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేశారు.
ఇక జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలను కూడా అశాస్త్రీయంగా విభజించారు. డిమాండ్ లేకపోయినా కేవలం రాజకీయ అవసరాల కోసమే మండలాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొదట 37 రెవెన్యూ డివిజన్లుండగా వాటిని 74కు పెంచారు. అలాగే మండలాలు 464 ఉండగా వాటిని 607కు పెంచేశారు. 4-5 గ్రామాలను కలిపి కూడా ఒక మండలం ఏర్పాటు చేసేశారు. ఇక జిల్లాల విషయానికి వచ్చేసరికి 1.5-2 నియోజకవర్గాలను కలిపి జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో ఇన్ఛార్జ్ మంత్రుల వ్యవస్థను కూడా కేసీఆర్ సర్కార్ నిర్వీర్యం చేసింది. 2 ఎమ్మెల్యేలకు ఒక జిల్లా అన్నట్లుగా జిల్లాలను విభజించిన కేసీఆర్ జిల్లా పరిషత్ మీటింగులు జరిగినా, జిల్లా సమీక్ష సమావేశాలు జరిగినా వాటికి ప్రాధాన్యం లేకుండా చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా 2-3 జిల్లాల్లో కలిపి ఉండటంతో ఎమ్మెల్యే కూడా 2-3 జిల్లాల్లో జరిగే సమావేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినా వాటికి సరిపడా భవనాలు లేవు. పాత భవనాల్లో అద్దె భవనాలతో నెట్టుకొస్తున్నారు. సిబ్బంది అంతంతే. వీటిపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ సర్కార్ శాస్త్రీయంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమవుతోంది. పది జిల్లాల తెలంగాణను సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ 6 వచ్చేలా 33 జిల్లాలుగా మార్చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ శాస్త్రీయంగా పాలన సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేసే పునర్వ్యవస్థీకరణలో ఎన్ని జిల్లాలు ఎగిరిపోతాయో, మొత్తంగా ఎన్ని జిల్లాలు ఉంటాయన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏపీలో మాదిరిగా పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చుతారా, లేక మరేదైనా విధానాన్ని ప్రామాణికంగా తీసుకొని జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.